ఎమ్మెల్యే అమిలినేని ఆధ్వర్యంలో అంబరాన్నంటిన మంత్రివర్యులు లోకేష్ బాబుగారి జన్మదిన వేడుకలు, మెగా రక్తదాన శిబిరానికి పోటెత్తిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు, నవ్యాంధ్ర నిర్మాణంలో తండ్రికి తోడుగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి బాటలో నడపాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబుగారి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుగారు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదిక వద్ద స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుగారు, జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు, కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబుగారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ గారు పుట్టినరోజు వేడుకల్లో మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదాతలను పేరు పేరున పలకరిస్తూ మరింత ఉత్సాహాన్ని నింపారు. అనంతరం నారా లోకేష్ బాబుగారి పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ ను కట్ చేసిన ఎమ్మెల్యే అమిలినేని జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ నియోజకవర్గంలోని 10,000 మంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పరిశ్రమలు తీసుకురావడం, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే కష్టపడుతున్న మన యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదినం ఇంత ఘనంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం. రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా వచ్చి రక్తం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎన్ని ఇబ్బందులు వచ్చిన మన కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం మేము కూడా ఆయన బాటలోనే నడుస్తామని వచ్చే 2 ఏళ్లలో బీటీపీ కాలువ పూర్తి చేసి నీటిని తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడుపుతామని తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని సీనియర్ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లోకేష్ అభిమాన సంఘం అధ్యక్షులు ఆనందరెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొని పాస్టర్లకు బహుమతులు పంపిణీ చేశారు. యువతరం మన భవితకు బాటలు వేయగలం, నిప్పులు చెరిగే కవితలం, పెరుగు పెనరేపే యువగలం. పద 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 మరి యువతరం మన భవితకు బాటలు వేయగలం, నిప్పులు చెరిగే కవితలం, పెరుగు పెనరేపే యువగలం. బతుకులపై దాడులు చేశాడు, అవ్వాతాతల పెన్షన్లో మోసం చేశాడు, అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్ని మూశాడు, కూలీ నాలి పేదలు వలసే పోయారు, ఆ అమరావతి రైతులు రోడ్డున పడ్డారు. అన్యాయమే ఈ పాలన సైకోల మూలాన రాష్ట్రానికి కాదు. ఒకసారి లోకేష్ బాబు గారు జిందాబాద్ చెప్తాను చెప్పిన నారా లోకేష్ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు మీద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు అమరేష్ సురేంద్రబాబు గారికి, అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు పేరు పేరున ఆహ్వానిస్తూ ఇప్పుడు ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు ఇంత ఘనంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం గతంలో ఎన్నడూ నిర్వహించలేదు, జరగలేదు. దీనికి వచ్చే కార్యక్రమం చంద్రబాబు గారు ఏది చేసినా స్పెషల్ గా ఉంటుంది, ఖచ్చితంగా జనాల్లో గుర్తించుకునే విధంగా ఉంటుంది. ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి 10 మంది ముఖ్య
జిల్లా అధ్యక్షులు వెలుగుచూడు యాదవ్ గారిని తన నిర్వహణ ప్రాణమై మాట్లాడుతున్నారు. జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువకెరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ దండు గట్టినాడు కెరటమితడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడు కదిలి వస్తున్నాడు న్యాయమైన ప్రజల ఎత్తినాడు దొంగల గుండెల పాకై బయలుదేరుతుండు ప్రజల కోసం దొంగవులా ఇతడు ప్రజల కోసం సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ఉద్యమిస్తున్నాడు ఎగిరే ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడు లోకేష్ అన్న కదిలి వస్తున్నాడు లోకేష్ అన్న కదిలి వస్తున్నాడు జెండై నుండి ప్రజలకు విముక్తులను పసుపు జెండతో అభివృద్ధి తెలుగుదేశం పట్టుకోరా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడు నందమూరి తన ప్రాణమై జనబంధమవుతున్నాడు క్యూ పెట్టాలా డిఎస్పీ గారు డిఎస్పీ గారు ఓ డిఎస్పీ గారు నందమూరి తారక రాముడి తన ప్రాణమై జనబంధమవుతున్నాడు కదిలి వస్తున్నాడు కదిలి ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడో నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువకెరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు
ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు, దోపిడి దొంగల గుండెలపై బయలుదేరుతుండు, పేద ప్రజల కోసం బంధంలా ఇతడు, అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు, ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు, ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు. లోకేషన్న భవిష్యత్తు తరాల నాయకుడు, ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. తెలుగుదేశము జెండై సమర వేరికి సంస్థ, ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం, చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నిలదీద్దాం, పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందా. జై హో జై తెలుగుదేశమని జెండ పట్టుకోరా, జై హో జై తెలుగుదేశమని జెండ పట్టుకోరా. లోకేషన్నతో అడుగులేద్దామురా. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రామోదయం శాన కదిలినాడో, ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడో, లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రామోదయం శాన కదిలినాడో, ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడో, ఈరోజు మన యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు అలిమినేని సురేంద్ర గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వేలాదిగా మహిళలు రక్తదాన శిబిరానికి వచ్చేసినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమం జరిగిందంటే మీ ఎమ్మెల్యే ఈ రాష్ట్రానికి పాదయాత్ర చేసి యువతరం అని పేరుతో మన నారా లోకేష్ బాబు గారు ఎలాంటి కష్ట నష్టాల గురించి రాష్ట్రం అంతా ఎలా తెలుసుకొని
ఈ రోజు పరిపాలనలో ఆయన దృష్టి, ఆయన మార్పు వేసి పరిపాలన సాగిస్తున్నాడు. అదే విధంగా మీ ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారు ఈ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఎలా తిరిగి ఎలా హామీలు ఇచ్చారో, ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే సురేంద్ర బాబు ఉండాలి అనే నినాదం వచ్చే పరిస్థితికి కళ్యాణదుర్గం నియోజకవర్గం వచ్చిందంటే ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పుడే ఇందాక అన్నాడు, మాకు ఇక్కడ రైతులకు నీరు కావాలంటే మనకు అందరూ సహకరించి పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం సహకరిస్తేనే మనకు సాధ్యమవుతుంది. రైతుల కోసం ఎంతకైనా నేను ఆ పని చేయడానికి ముఖ్యంగా ఉన్నాననే ఉద్దేశం చెప్పాడు. అదే విధంగా పోతే ఈరోజు ఒక్కసారి గుర్తు చేసుకోండి, రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమం నాకు తెలిసి అయితే ఇదే ఒక నంబర్ 1 గా ఉంటాదని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక రక్తదాన శిబిరంలో 2500 మంది పైసలకు వచ్చే పరిస్థితి ఉంది. ఇందాక మాట్లాడితే ఇప్పటికే ఒక 1000 మంది దాకా ఇచ్చారని చెప్పడం జరిగింది. అదే విధంగా మా నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మహిళలకు కూడా వేలాది మంది పేద మహిళలకు చీరలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకోండి. యువ నాయకుని అడుగుజాడల్లో మన ఎమ్మెల్యే కూడా నడుస్తున్నాడు అంటే అభివృద్ధికి మారు పేరుగా మన ఎమ్మెల్యే గారు ఉంటున్నారు. అదే విధంగా ఈ వేదిక మీద ఉన్న నాయకుల సహకారం కూడా అంతే ఉంది. ఈ ప్రోగ్రామ్ అంతా చేసిన వ్యక్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సురేంద్రన్న చేసే పనికి ప్రతి ఒక్కరూ ఈ నాయకుల కృషి కూడా ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నారా లోకేష్ బాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నారా లోకేష్ బాబు గారికి మా అందరి తరఫున, మా తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున, అలాగే ప్రజలు కళ్యాణదుర్గం ప్రాంత ప్రజల తరఫున, కార్యకర్తల తరఫున అందరికి కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిన్న ఉదయం నేను మన సీనియర్ నాయకులైన మల్లికార్జునప్ప గారు ఇద్దరం కలిసి 7:30 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరిపోతే ఇక్కడున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా ఈ ప్రోగ్రాం అంతా ఏర్పాటు చేశారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ చిత్తశుద్ధి, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రేమ అభిమానాలు అంతా ఇంత కాదు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన కార్యక్రమానికి వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడైన మన వెంకట్ శివ్ యాదవ్ గారికి మనం కూడా కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే ఆయన కూడా మన ప్రాంతం పైన విపరీతమైన ప్రేమ, బీసీ వర్గాలకు సంబంధించిన ఈ ప్రాంతం, అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఈ ప్రాంతం పైన ప్రేమ చూపడం కూడా సహజం. అలాంటి ప్రేమ చూపిస్తూ మన ప్రాంతానికి వచ్చిన మన వెంకట యాదవ్ గారికి కూడా ప్రత్యేకంగా మన ధన్యవాదాలు తెలియజేయాలి. ఏదేమైనా కూడా ఒకటే చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన కర్తవ్యం ఇక్కడ ఏంటి, మన కర్తవ్యం బ్లడ్ డొనేషన్ క్యాంప్, అలాగే మహిళలకి చీరలు పంచే కార్యక్రమం. ఈ 2 కార్యక్రమాలు కూడా మన పార్టీ నాయకులు అందరూ కూడా దగ్గరుండి అందరి చేత రక్తదానం చేయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఏదో ఈరోజు మీటింగ్ చెప్పుకొని మనం అటెళ్తే ఇటు పోకూడదు. దగ్గరుండి ఈ కార్యక్రమమైన వెంటనే ఈ చీరల పంపిణీ కార్యక్రమం కావచ్చు, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు, అందరూ కూడా దగ్గరుండి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేసి వాళ్ళకు అన్ని రకాలుగా మీరు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. అది మన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన అన్ని పార్టీల తరఫున మనం కష్టపడదాం, పని చేసుకుందాం. గెలుపు బాటలో ముందు గెలుపు కన్నా ముఖ్యం గెలుపు ఇచ్చారు. ఆ గెలుపుని ప్రజలు సంతోషంగా జరుపుకునేటట్టు చేద్దాం. ఏదో గెలిచాం కదా, ఏదో ప్రభుత్వం ఏదో పథకాలు ఇస్తుంది కదా మనం ఇంట్లో కూర్చుంటామంటే కుదరదు. ఏ రోజు కూడా మా నాయకులు నిజంగా నేను గొప్పగా చెప్పుకోవాలి, ఏ రోజు కూడా నిద్రపోవట్లేదు. వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారో నాకు తెలియదు,
అసలు ప్రతిరోజు కూడా నాకు తెలిసి వాళ్ళ జోబి నుంచి తెచ్చి ఖర్చు పెట్టుకుంటున్నారు, వాళ్ళు అప్పు చేస్తున్నారా, ఇంట్లో డబ్బు ఖర్చు పెడుతున్నారా నాకు తెలియదు, కానీ వాళ్ళు డబ్బు ఖర్చు పెడుతుంటే నాకే చాలా సందర్భాల్లో ఒక రకమైన బాధ అనిపిస్తుంది. వీళ్ళందరి ఏదైతే చేస్తున్నారో వాళ్ళ స్ఫూర్తి ఈరోజు కూడా నేను ఈ కార్యక్రమాలు చేసేదానికి ముందుకు వస్తున్నాను. ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఏదేమైనా కూడా ఈ ప్రాంతం మన కళ్యాణదుర్గ ప్రాంతం తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇది ఎప్పుడు కూడా అంటే ఇది కంచుకోట అంటే ఎన్నికలు వస్తే గెలుపు, ఎన్నికలు వస్తే ఓటు మీద ఒకటి అయితే, ఎన్నికలు ఉన్నా లేకపోయినా పార్టీ మీద అమితమైన ప్రేమ చూపించే ఈ ప్రాంతంలో నేను రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నా. ఎప్పుడు కూడా మీ రుణం తీర్చుకుంటూ ఉంటా. దీనికి ఎప్పుడు కూడా ఏది కూడా ఒక ఆఖరి అనేది ఉండదు. ఏ రోజు కూడా ఇంకా ముందు రోజు అనేది ఉండాలి. అంటే మన అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే ముందు చేసినవి మర్చిపోతూ ముందు జరగాల్సినవి చూడాలి తప్ప ఎప్పుడు ముందు చేసినవి చెప్పుకుంటూ ముందుకు పోవడం నాకు అలవాటైన పని కాదు. కొత్తగా ఏం చేయాలి, ముందుగా ఏం చేయాలనే దాని మీదే ఉన్నా. నిన్న మల్లెపల్లి గ్రామానికి వెళ్తే అక్కడ భోజనశాలలో చాలా మంది వచ్చాయి. వాళ్ళు అడిగారు, మాకు ఈ భోజనశాల ఇబ్బందికరంగా ఉంది అంటే, చాలా జాతర జరుగుతుంది, వేలాదిగా అక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ భోజనం తినడానికి కూడా సౌకర్యంగా లేదనిపించింది. ఏదేమైనా కూడా వెంటనే స్పందించి వాళ్ళకు సంబంధించిన కొంత ఏదైతే ఉందో కమ్యూనిటీ హాల్ ఒకటి నిర్మిస్తామని కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఆ కమ్యూనిటీ హాల్ కూడా రాబోయే 4 నెలల లోపల నిర్మించి ఆ గ్రామానికి ఉపయోగపడేటట్టు చేస్తాం. అలాగే మన ఏదైతే ఉందో కమ్మదూరు మండలంలో కదిరిదేవరపల్లికి వెళ్ళాం. అక్కడ గ్రామస్తులందరూ కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి అమ్మవారికి నరసింహస్వామికి సంబంధించి తాలిపట్టు పోయిందన్నారు. అంటే తాలిపట్టు విలువ కాదు, అక్కడ తాలిపట్టు పోయిందని చెప్పడంతో నాకే ఒక రకమైన ఆనందం కలిగింది, నాకు ఆ భాగ్యం కలిగింది. అది కల్పించే భాగ్యం నాకు కలగడం ఆ నరసింహస్వామి నాకు ఇచ్చిన, భగవంతుని ఇచ్చిన గొప్ప వరంగా నేను భావిస్తాను. అలాంటి ఆ కార్యక్రమం నాకు నిజంగా దేవుడైనా కల్పించాడని ప్రార్థిస్తూ ఆ రోజు వాళ్ళకు వెంటనే స్పందించి మీకు తాలిబొట్టు ఇవ్వడం జరుగుతుందని చెప్పాను. అలాగే గ్రామస్తులందరూ వచ్చి మాకు ఉండడానికి ఇక్కడ బాత్రూమ్ లేవు, టాయిలెట్ లేవు అని కూడా తెలియజెప్పారు. అవన్నీ కూడా ఏదేమైనా కూడా వాళ్ళకి రాబోయే మార్చిలో ఏదో కార్యక్రమం ఉంది, వాళ్ళ జాతర ఉంది. ఆ జాతర లోపల గ్రామస్తుల సహకారంతో వాళ్ళకి రిప్రజెంటేషన్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పాను. ఇప్పటికి వారం రోజులైంది. ఆ రిప్రజెంటేషన్ తెచ్చి ఇచ్చారని చెప్తున్నారు. నేను తేలేదు చెప్తాను అనుకున్నా, బట్ తెచ్చారంటున్నారు. ఆ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ రిప్రజెంటేషన్ బేసిక్ చేసి మనం మా కంపెనీకి సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళకు సంబంధించి ఆ షెడ్ కూడా కట్టిస్తాం, కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం, పెండెంట్లు చేసుకోవచ్చు. వాళ్ళ గ్రామానికి సంబంధించిన ఏ ప్రోగ్రాంలైనా ఎవరైనా చేసుకుంటే ఏర్పాటు కూడా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మన నారా లోకేష్ బాబు గారి బర్త్డే ఈరోజు చేసుకోవడం మనందరూ అదృష్టం. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఆయనకు కూడా రోజు ఎన్నికల సమయంలో వచ్చి ఎన్నికల హామీలతో పాటు ఎప్పుడు కూడా మనం ఆయన నామస్మరణ చరిస్తున్నామంటే ఆయనకు కూడా ఈ ప్రాంతం మీద ప్రత్యేక అభిమానం కలుగుతుంది. ఆయన మంగళగిరిని ఏ విధంగా చూస్తున్నారో మన ప్రాంత వాసులు కూడా మీరందరూ వచ్చి రక్తదానం చేస్తే నాకు 2వ నియోజకవర్గం కళ్యాణదుర్గం అనే విధంగా కూడా ఆయన చూసే చూపు ఇటువైపు పడేటట్టు మనం అందరం కూడా కల్పించాలని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నా. ఏదేమైనా కూడా ఒకటే చెప్తున్నా, మొన్ననే చూసాం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి మన మున్సిపాలిటీకి సంబంధించిన రోడ్డు కావచ్చు, వైడనింగ్ కావచ్చు, నిజంగా ప్రజలందరికీ, పట్టణ ప్రజలందరికీ మనం కృతజ్ఞతలు చెప్పాలి. అడిగిన వెంటనే చాలామంది కోర్టులో కూడా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా అడ్డు చెప్పుకోకుండా మన అభివృద్ధికి డ్రైన్ వేసుకోవడానికి వాళ్ళందుకు వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి స్వతంత్రంగా వాళ్ళ బిల్డింగ్లన్నీ కూడా ఎక్కడికక్కడ కట్ చేసుకొని అభివృద్ధి వైపు చూస్తున్నారంటే వాళ్ళకి అభివృద్ధి వైపు ఎంత ఆశ ఉందో, ఎంత కావాలనే కోరిక ఉందో మనం చూసుకోవచ్చు. అందులో భాగంగానే మన రోడ్డు ఏదైతే ఉందో దాన్ని ఏదైతే 2 వరుసలుగా తయారు చేసి ప్రజలకు ఇబ్బంది లేకోకుండా సకాలంలో ఇంకా ఒకరిద్దరు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజల తరఫున దయచేసి మీరు కూడా మాలో భాగస్వామ్యం కంటే మీరు కూడా ఏదైతే మీ స్థలమైనా కూడా మీరు ఇస్తే మీకు మున్సిపాలిటీ తరఫున ఏదో రకంగా ఉపయోగపడేట్టు చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే మండలాలకు వెళ్ళాం. నిన్న ఏదైతే చెప్పారో
ఆ కైరేవ్ అనేది ఒక పెద్ద సమస్య. కైరేవ్తో పాటు మన ఐశ్వర్పల్లికి పోయేది అదొక పెద్ద సమస్య. కుందుర్పి మండలంలో ఒక 6 రోడ్లు ఉన్నాయి. అది ఇంతవరకు కూడా ఆ రోడ్లని ఎవరు కూడా పట్టించుకొని పాపాన పోలేదు. నిజంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. అవన్నీ కూడా రోడ్ల అభివృద్ధి కావాలంటే నిజంగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారం, అలాగే జన్మదినం జరుపుకుంటున్న మన యువ నాయకుడు నారా లోకేష్ గారి సహకారం పూర్తిగా కావాలి. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మంత్రిగా ఉన్నారో మన పంచాయతీరాజ్కి డిప్యూటీ సీఎం, ఆయన కూడా మన ప్రాంతానికి NRGS నిధులు చాలా వరకు కేటాయించారు. ఆయన కూడా మనం ప్రత్యేక కృతజ్ఞత తెలియజేయాలి. అలాగే మన ప్రాంతాన్ని మొన్ననే చూసాం, వైజాగ్ స్టీల్కి సంబంధించి ఆ వైజాగ్ స్టీల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మూతపడింది. ఇది అమ్మేసుకున్నాడు జగన్ రెడ్డి, అమ్మేసేదానికి వ్యాపారం పెట్టేశాడు. అది నిజం, ఆ రోజుకి అది నిజం. కానీ మన చంద్రబాబు నాయుడు గారు, మన ప్రధానమంత్రి సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో కృషి, అలాగే మన లోకేష్ బాబు గారి కృషితో ఏదైతే వైజాగ్ స్టీల్స్ ఉందో 11,400 కోట్లు కేంద్ర మంత్రివర్గంలో ఆమోదింపజేసి ఆ డబ్బుల్ని ఆ వైజాగ్ స్టీల్స్కి ఇస్తే మొత్తం దాంట్లో లక్షల మంది ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఒక గాడిలో పడతాయి. వాళ్ళందరూ కూడా ధైర్యంగా వాళ్ళు జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచి కొట్టుకున్న విశాఖపట్నం అది విస్మరించి రాదనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఈరోజు ఫలించింది. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ఎలాగైతే మీరు వైజాగ్కి తీసుకున్నారో అలాగే మా కళ్యాణదుర్గ ప్రాంతాన్ని కూడా మీరు తీసుకోవాలి. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని అభిమానించే ప్రాంతం కళ్యాణదుర్గ ప్రాంతం, ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించే ప్రాంతం కళ్యాణదుర్గ ప్రాంతం. ఏ రోజు కూడా మీరు ఏది ఆదేశిస్తే అది ఎక్కడికక్కడ చేసే కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నారు. మాది ఒకటే కోరిక, ఒక్క నీటి చుక్క కూడా లేని ప్రాంతం ఏదైనా ఉందంటే మనకి HLC నీళ్లు కూడా ఒక్క చుక్క కూడా మన ప్రాంతానికి రావు. మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఒక్క చుక్క నీటి బొట్టు కూడా మన ప్రాంతానికి రావు. అలాగే మనకి హంద్రి నీవాకు సంబంధించిన ఇంతవరకు కూడా ఒక్క చుక్క నీళ్లు రాలేదు. అంటే మనం ఎంత వెనుకబాటుతనంలో ఉన్నామో ఒకసారి చూసుకోవాలి. అదే మీరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మళ్ళీ 13 నియోజకవర్గాల్లో కూడా HLC నీళ్ళు, అలాగే హంద్రి నీవా నీళ్ళు ప్రతి ప్రాంతానికి కూడా పరుగులు తీస్తున్నాయి. అంటే మనం ఏం పాపం చేశాం? మనం ఎందుకు ఇలా ఉండాలి? మనం పంటలు పండిస్తే బంగారు పంట పండించే ఈ ప్రాంతాన్ని మనం విస్మరించరాదు. మా నాయకులకు కానీ మేము ఒకటే చెప్తున్నాం, మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జిల్లాలో ఉన్న మంత్రివర్యులందరూ కూడా మేము తల వంచి పాదావందనం చేస్తున్నాం. మా ప్రాంతానికి నిధులు కేటాయించండి. మా ప్రాంతాన్ని ఏదైతే భైరవానతిప్ప ప్రాజెక్టు ఉందో ఆ భైరవానతిప్ప ప్రాజెక్టు ఎన్నికల సమయంలో 2.5 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పాం. ఇప్పుడు 6 నెలలు 7 నెలలు గడిచిపోయింది. ఇంకా మిగిలింది 2 సంవత్సరాలు. ఏదేమైనా చెప్తున్నా ఇంకోసారి, ఖచ్చితంగా భైరవానతిప్ప ప్రాజెక్టు మిగిలిన 2 సంవత్సరాల్లో పూర్తి చేసి మన కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలు కోరిక తీర్చుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒకరు విమర్శలకో, ఒకరు పొగడ్తలకో, లేదా ఇంకో రకంగా మనం చేయాల్సిన పని లేదు. మన ప్రాంతం అభివృద్ధి పైన మనం కృషి చేద్దాం. ఈరోజు దావోస్లో ఉన్న మన నారా లోకేష్ గారు ఆయన వ్యక్తిగత విషయాలు, ఆయన పుట్టినరోజు అన్ని పక్కన పెట్టి ఈరోజు మన రాష్ట్రం కోసం దావోస్కి వెళ్ళడం, రాష్ట్రం పెట్టుబడులు తేవాలనే సంకల్పంతో ఈరోజు దావోస్ నుంచి కూడా ఈరోజు ఆయన పరిపాలన చేస్తున్నారు. అంటే లక్షల కోట్లు ఏదైతే ఆయన ఆశ ఉన్నాయో 20 లక్షలకు సంబంధించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానే భాగంగా ఈరోజు అక్కడికి వెళ్ళి చాలా లక్షల కోట్లు ఇక్కడ పెట్టుబడి కోసం అక్కడ తిరగడం జరుగుతుంది. అంటే ఆయన పుట్టినరోజు కుటుంబ సభ్యులతో కాదు జరుపుకోవాల్సింది. అక్కడ పుట్టినరోజు అనే గుర్తు కూడా ఆయనకు ఉండదు. కానీ మీరు ఇంత అద్భుతంగా వచ్చి వేల మంది రక్తదానం చేస్తూ ఎంతో వేల మంది మహిళలు ఇక్కడ వచ్చి ఆయనకి మనం గుర్తుండేటట్టు కళ్యాణదుర్గ ప్రాంతంలో నన్ను ఇంత అభిమానించి ఈ రకంగా గుర్తుండేటట్టు చేసేందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా ఇది మా నాయకులందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఈ పార్టీ నాయకుల ద్వారానే మనం ఎన్ని కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళ రుణం ఎన్నికల్లో ఏ రకంగా చెప్పామో వాళ్ళ రుణం ఎన్ని రోజులైనా కూడా తీర్చుకోలేం. వీలైనంత వరకు ఏదే అవకాశం వస్తే అది పార్టీ కార్యకర్తలు నాయకుల కోసమే నేను పనిచేశాను తప్ప
నా స్వలాభం కోసమో నా వ్యక్తిగత కోసమో నా పేరు ప్రతిష్టల కోసమో నేను పనిచేయను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పేరు ప్రతిష్టల కోసమే నేను పనిచేస్తాను. ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే చాలామంది మహిళలు చాలా వరకు చాలా సేపు నుంచి ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాగే మేము చెప్పుకుంటూ వెళ్తే చాలా సమస్యలు కూడా ఇంకా కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం పరిష్కార దిశగా మనం ముందుకెళ్ళాలి. ఆ పరిష్కారంలో మేము అధికారులు కూడా ఒకటి మీకు ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేయాలి. అధికారులు కూడా ఉన్నంత వరకు మనం సహకరిస్తున్నారు, పూర్తిగా సహకరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, అలాగే వాళ్ళ కింద ఉన్న అధికారులు ఎవరైనా కావచ్చు. కొంతమంది ఉంటారు కల్ప్రిట్స్, అంటే లంచగొండి వాదులుగా కొంతమంది ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా వాళ్ళని పక్కన పెడితే మెజారిటీ సంబంధించిన ఎవరైతే ఉన్నారో అధికారులు అందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియాలి. ఏదేమైనా కూడా అధికారులతో మనం పని చేయించుకోవడం మన బాధ్యత. ఎప్పుడైతే మనకు అధికారులు పనిచేస్తారో అప్పుడే మనం అభివృద్ధి వైపు పోతాం. ఒక్క అధికారి ఎంత పెద్ద పనైనా ఆపగల శక్తి వాళ్ళలో ఉంటుంది. అది మంచితనంతోనే మనం పని చేయించుకోవాలా. వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి వాళ్ళతో ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తుంది. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ, జై జనసేన, జై బీజేపీ. నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమినేని సురేంద్ర బాబు గారికి, ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రుడు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ గారికి, మిగిలిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, ముందున్న తెలుగుదేశం పార్టీ మహిళలకు, ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు నాకు తెలిసి రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఘనంగా జరుపుకుంటున్నది ఒక కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే మాత్రం సభాముఖంగా తెలియజేస్తున్నా. కానీ నాకు తెలిసినంత వరకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చరిత్రలో ప్రథమ స్థానం మాత్రమే. మంత్రి యువగణం, యువ సింహం మన లోకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, ఈ రోజు కళ్యాణదుర్గంలో ఒక చరిత్ర, ఆ చరిత్ర సృష్టించిందే మన ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారు అని చెప్పేసి ఇష్టపడుతున్నాను. ఈ రోజు బ్లడ్ డొనేట్ చేసేదానికి అందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ రోజు 2000-3000 మందికి ఎక్కువ అవుతున్నారు. మరి ఇక్కడ అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరూ ఈ రోజు చాలా మంది వచ్చి మేము పిలిటనే ఈ రోజు లోకేష్ అన్న బర్త్డే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, రక్తదాన శిబిరాన్ని ఇంత పెద్దగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అమినేని సురేంద్ర గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ గారికి, సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జున గారికి, రామ్మూర్తి గారికి, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం కూడా పేరు పేరుగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు నారా లోకేష్ బాబు గారు అంటే దేశంలోనే ఒక గర్వించదగ్గ నాయకుడిగా ఎదుగుతారని చెప్పేసి రాష్ట్రమంతా కూడా అటువైపు చూస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన కనీసం పుట్టినరోజు అనేది కూడా గుర్తుందో లేదో రాష్ట్రం ప్రజల కోసం, రాష్ట్రం కోసం రావాల్సి ఉన్నారు. ఈ రోజు రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో, రాష్ట్రం కోసం నిధులు తీసుకురావాలన్న సంకల్పంతో పుట్టినరోజు కూడా లెక్క చేయకుండా వేరే దేశాలకి రాష్ట్రం కోసం తగ్గిస్తున్న నాయకులు ఉన్నారంటే అది నారా లోకేష్ బాబు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు మన యువ నాయకుడు, డైనమిక్ లీడర్ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున
ఈ కార్యక్రమాన్ని నాంది పలికిన మన శాసనసభ్యులు అమలనేని సురేంద్రబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత ఈ తెలుగుదేశం ఉంటుందా, దీన్ని నడిపే వాళ్ళు ఎవరు అన్నారు. దేశంలోనే ముఖ్యమైన లీడర్లలో ఐదో ర్యాంకు సంపాదించిన మన నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఎల్ల విధాలా కాపాడుకుంటూ దాదాపు ఈ 30 ఏళ్లుగా దాన్ని నడిపిన ఘనత మనందరూ చూస్తూనే ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా 75 ఏళ్ళ వయసు వచ్చింది. మన కాబోయే భావి తరాల మన నాయకుడు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అదే వాళ్ళ నాయన అడుగుజాడలో నడుచుకుంటూ పార్టీని ఎలా క్రమశిక్షణతో నడపాలని ఆలోచన చేస్తూ మనల్ని క్రమశిక్షణగా నడుపుతున్న మన యువ నాయకుడికి మనందరూ కూడా మనం ఘనమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన ఈ రెండు సంవత్సరాల్లోనే ఈ 114 చెరువు నీళ్లు అందించి ఆయన ఘనమైన కీర్తి కూడా మన కాన్స్టిట్యూన్సీ లో సంపాదిస్తారని ఆశిస్తూ ఆయన కూడా సేవాభావంలో ముందుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ 10 నెలల్లో మనందరికి సమక్షంలో చేసి చూపించాడు. ఎన్నో కార్యక్రమాలు డిఎస్ఏనే ముందే రకరకాలుగా మన ఇంకా వచ్చిన దాతలు ఎవరు అడిగినా కూడా లేదనుకున్నట్ల వివిధ కార్యక్రమాల రూపంలో కోట్లాది రూపాయలు మనం దానం చేస్తూ ప్రజల్ని కష్టాల్లో ఆదుకుంటున్న మన నాయకులు కూడా మనందరూ కూడా రేపు రాబోయే దినాల్లో చేదోడ వాదోడుగా ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వినిపిస్తున్నాను.